హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. మనం ఓవల్ టెస్ట్ గెలిచి మోర్ దెన్ 48 అవర్స్ అయింది. కానీ ఇప్పటికి కూడా అందరూ ఆ వండర్ఫుల్ సిరీస్ గురించే మాట్లాడుతున్నారు. ఇండియా ఇంగ్లాండ్ 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్ పోటా పోటీగా నువ్వా నేనా అన్నట్టు సాగిన ఆ సిరీస్ గురించి నాకు ఎవరు కనిపించిన అందరూ కూడా ఎవ్రీబడి వాజ్ టాకింగ్ అబౌట్ దిస్ సిరీస్ ఓన్లీ. సో బోల్డ్ అంతా మాట్లాడుకోవాల్సి ఉంది ఈ సిరీస్ గురించి, బోల్డ్ అని వీడియోస్ చేయాల్సి ఉంది. చాలా చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. నేను ఆ సిరాజ్ గురించి చేసి ఈరోజు ఒక ఎగ్జామినర్గా మారిపోయి ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ మార్క్స్ టు ది పర్ఫార్మెన్స్ ఆఫ్ అ ప్లేయర్స్. పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ అంటారే, అప్రైజల్, పర్ఫార్మెన్స్ అప్రైజల్ అంటారే, సాఫ్ట్వేర్ భాషలో అంటారు అనుకుంటా. అలాంటి అప్రైజల్ ఒకటి చేయదలుచుకున్నాను. నేను ఇచ్చే మార్కులు మీకు ఖచ్చితంగా మీరు ఏకీభవించారు. మీరు కొంతమంది ఏకీభవిస్తారు, కొంతమంది ఏకీభవించారు. ఎందుకంటే మీ వ్యూస్, మీ అభిప్రాయాలు మీకు ఉంటాయి. సో లెట్ us హ్యావ్ ఎ హెల్దీ డిస్కషన్. నేను కొన్ని చెప్తాను, మీరు మీ కామెంట్ సెక్షన్లో మీరు ఇవ్వండి. కామెంట్ సెక్షన్ ఈజ్ ఆల్ యువర్స్. అక్కడ మీరు ఎవరికి ఎన్ని మార్కులు వేస్తారో వేయండి. సో అవుట్ ఆఫ్ 10 ఎప్పటిలాగే మనం ఎవరెవరికి ఎన్ని మార్కులు వస్తాయి, 10 మార్కుల్లో ఎన్ని మార్కులు వస్తాయి, 10 మ్యాక్సిమం మార్కులు. ఆఫ్ కోర్స్ 0 to 0 కూడా మినిమం మార్క్. 0 ఎవరికి రాదులేండి. కింద నుంచి వద్దాం. కింద నుంచి వస్తే మనం పైకి వెళ్దాం. నేను ఎవరికి టాప్ మార్క్ వేస్తానో మీకు చాలామంది ఊహించే ఉంటారు. బట్ స్టిల్ లెట్ us కీప్ ఇట్ యాజ్ సస్పెన్స్. టాప్ ఎవరికి వస్తుంది, టాపర్ ఎవరు అవుతారు మన ఇండియన్ టీం. సో అందరికంటే లీస్ట్ మార్క్ వచ్చింది ఎవరికంటే అన్ఫార్చునేట్లీ కొత్త కుర్రాడు అంశుల్ కాంబోజ్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. ఒక వికెట్ అయితే తీశాడు తన డెబ్యూలో, కానీ చాలా తేలిపోయింది అతను బౌలింగ్. ఎందుకనో స్పీడ్ పికప్ చేయలేకపోయాడు అతను. హీఈస్ నాట్ ఎ మీడియం పేసర్. 135 హై, 135 ఆ రేంజ్లో వేస్తాడు. అతను గుడ్ బౌలర్, కానీ ఎందుకనో ఈ మ్యాచ్లో ఏమాత్రం రిధంలో లేడు. దాని రీజన్ అంటే ఎవరికి తెలియట్లేదు. సో అతను చాలా అన్ఇంప్రెసివ్ టెస్ట్ మ్యాచ్ డెబ్యూ అతని నుంచి మనం చూసాం. సో ఐ థింక్ ఇన్ మై ఎవాల్యుయేషన్ హీ ఈస్ గెటింగ్ ఓన్లీ 3 out of 10. 3 మార్కులు మాత్రమే అంశుల్ కాంబోజ్కి వస్తున్నాయి. నెక్స్ట్ లార్డ్ షార్దుల్ ఠాకూర్ ఇంగ్లాండ్లో బోల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంది. గతంలో కూడా ఇంగ్లాండ్లో బాగా పర్ఫామ్ చేశాడు. కానీ ఎందుకనో ఈ సిరీస్లో అతనికి 2 సార్లు అవకాశం ఇస్తే 2 సార్లు కూడా అతను చాలా చాలా అన్ఇంప్రెసివ్గా పర్ఫామ్ చేశాడు. కోర్స్ లార్డ్స్లో ఒక 40 చేశాడు. బట్ ఓవరాల్గా అతను ఆశించిన స్థాయిలో ఆ 40 మినహాయిస్తే ఒక 2 వికెట్లు తీశాడు. బట్ అట్ హ్యూజ్ కాస్ట్ హీ లీడ్ సో మెనీ రన్స్. అండ్ అట్ బ్యాటింగ్లో, బౌలింగ్లో ఎక్కడ కూడా అతను మనకి ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయలేదు. సో ఈజ్ గెటింగ్ ఓన్లీ 4 out of 10. నితీష్ కుమార్ రెడ్డి టాలెంటెడ్ ప్లేయర్ మనకు తెలుసు, కానీ అతను ఆస్ట్రేలియాలో చేసిన పర్ఫార్మెన్స్ ఇక్కడ రెప్లికేట్ చేయలేకపోయాడు. లార్డ్స్ టెస్ట్లో బౌలింగ్ చాలా బాగా చేశాడు అతను. యాక్చువల్గా లార్డ్స్ టెస్ట్లో ఈజ్ వన్ ఆఫ్ అవర్ బెస్ట్ బౌలర్స్. ఎందుకంటే ఆ కండిషన్స్కి అతని మీడియం పేస్ అండ్ ది వే హీ స్వంగ్ ద బాల్, అతను అవుట్ స్వింగర్స్ చాలా బాగా పనిచేసింది. అతను కనుక ఇంజరీ అవ్వకుండా ఉండుంటే ముఖ్యంగా లాస్ట్ టెస్ట్లో ఓవెల్లో మనకి 4th సీమర్గా బ్రహ్మాండంగా ఉపయోగపడి ఉండేవాడు. మనకి ఇప్పుడు కరుణ్ నాయర్తో మనకు అవసరం ఉండేది కాదు. మన మిగతా బౌలర్స్ బ్రహ్మాండ రెస్ట్ కూడా ఇచ్చి ఉండేవాడు. అన్ఫార్చునేట్లీ అతను ఇంజర్డ్ అయ్యాడు. కానీ ఆడిన 2 టెస్ట్ మ్యాచ్లో అతను అవకాశం ఇచ్చారు. కానీ ఒక 30 చేశాడు. బట్ ఎందుకనో అతను అంత ఇంప్రెసివ్గా పర్ఫామ్ చేయలేకపోయాడు. లాస్ట్లో ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్లో అతనికి హ్యూజ్ ఆపర్చునిటీ. మనం డ్రా కోసం ఆడుతున్నప్పుడు అతను కనుక మరి కాసేపు 13 అనుకుంటా అతను చేశాడు సెకండ్ ఇన్నింగ్స్లో. లాస్ట్లో సెకండ్ ఇన్నింగ్స్లో అతను నిలబడి ఉంటే బాగుండేది. బట్ అతను ఓన్లీ 13 మాత్రమే చేయగలిగాడు. సో నితీష్ రెడ్డి బౌలింగ్ బాగానే చేశాడు, బ్యాటింగ్లో ఒక ఇన్నింగ్స్ మాత్రం బాగా ఆడాడు. సంహవ్ ఆస్ట్రేలియాలో చూపిన ప్రామిస్ని అతను కీపప్ చేయలేకపోయాడు. సో ఈజ్ గెటింగ్ 5 out of 10. కరుణ్ నాయర్ క్రికెట్ నాకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుకున్నాడు. మై డియర్ క్రికెట్, గివ్ మీ 1 more ఛాన్స్ దొరికింది. 4 టెస్ట్ మ్యాచ్లో ఛాన్స్ ఇచ్చారు. 4 టెస్ట్ మ్యాచ్లు ఛాన్స్ ఇస్తే ఒక్క 50 చేశాడు, ఒక 40 చేశాడు. మిగతా సందర్భాల్లో అతనికి స్టార్ట్ దొరికింది. అంటే మరీ ఏదో రాగానే అవుట్ అవ్వడం కాదు, డక్అవుట్ ఉంది, బట్ రాగానే అవుట్ అవ్వడం కాదు. కాస్త నిలబడ్డాడు, సెటిల్ అయ్యాడు. సెటిల్ అయిన తర్వాత ఈ షుడ్ మేక్ ఇట్ కౌంట్. దానికి పెద్ద స్కోర్గా కన్వర్ట్ చేయలేకపోయాడు. చేస్తాడు అతను డొమెస్టిక్లో, ఎందుకని ఇక్కడ చేయలేకపోయాడు. కోర్స్ అతను చాలా సందర్భాల్లో నెంబర్ 3 ఆడాడు. నెంబర్ 3 ఈజ్ అ డిఫికల్ట్ పొజిషన్, ఐ టు అగ్రీ. హీ హ్యాస్ ప్లేడ్ గుడ్ నెంబర్ ఆఫ్ బాల్స్, చాలా వరకు ఆడాడు. కానీ ఎందుకనో అతను అంత టెక్నికల్లీ కూడా అంత సౌండ్గా అనిపించలేదు, కొంత లూజ్నెస్ కనిపించదు అతని స్ట్రోక్ ప్లేలో కానీ, అతని డిఫెన్స్లో కానీ. సంహవ్ అతను ఆశించిన స్థాయిలో మాత్రం అవకాశాలు 4 టెస్టులు ఇచ్చిన
ఒకే ఒక 50తో సరిపెట్టుకున్నాడు. పెద్ద స్కోర్ చేయలేకపోయాడు. సో హీ కుడ్ నాట్ అంటే అతను ఇంకా ఈసారి అనడానికి లేదు, నాకు అవకాశాలు రాలేదని చెప్పి మాట్లాడడానికి ఏమాత్రం ఛాన్స్ లేదు. సో హీ వాస్ లిటిల్ డిసప్పాయింటింగ్. సో ఐఎమ్ గివింగ్ హిమ్ జస్ట్ 5 out of 10 ఫర్ కరుణ్ నాయర్. తర్వాత ధ్రువ్ జురెల్ ఒకటే టెస్ట్ ఆడాడు. నేను ఇంకా ఎక్కువ ఆడాము అనుకున్నాను. బట్ ఈ ప్లేడ్ ఓన్లీ 1 టెస్ట్ మ్యాచ్. బట్ ఇంకో 2 టెస్టుల్లో లార్డ్స్లో, మాంచెస్టర్లో హ్యాడ్ టు కీప్. ఒకసారి పంత్కి ఫింగర్ ఇంజరీ అయిన తర్వాత ఫుట్ ఇంజరీ. సో 2 టెస్టుల్లో కూడా అతను కీపింగ్, అంటే ఆల్మోస్ట్ 3 టెస్టుల్లో కీపింగ్ చేశాడు. కానీ బ్యాటింగ్ ఒకటే ఒక టెస్ట్లో చేశాడు. కీపింగ్లో కూడా అతను ముఖ్యంగా అతను లెగ్ సైడ్ గ్యాదరింగ్ కొంచెం ఇబ్బందికరంగా, బైస్ ఎక్కువ వెళ్ళినాయి. నో డౌట్ ఇంగ్లాండ్లో బాల్ వాబుల్ అవుతుంది ఆఫ్టర్ స్టంప్స్ తర్వాత సడన్గా బాల్ స్టార్ట్స్ మూవింగ్, కరెక్టే ఒప్పుకున్న. అయినా కూడా అతను కీపింగ్ విషయంలో చాలా హై స్టాండర్డ్స్ సెట్ చేశాడు. వెరీ గుడ్ కీపర్, గుడ్ బ్యాట్స్మెన్ అండ్ వెరీ గుడ్ కీపర్. కానీ ఎందుకనో అతను ఈ సిరీస్లో కీపింగ్లో అంత ఇంప్రెసివ్గా మనకి అనిపించలేదు. అండ్ బ్యాటింగ్లో కూడా ఒక 30 చేశాడు అతను. మొన్న టెస్ట్ మ్యాచ్లో 30 ఇంపార్టెంట్ రన్స్ చేశాడు, కానీ 36 అంత చేశాడు. బట్ ఓవరాల్గా అతను నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేశాం, బికాజ్ ఈజ్ ఏ సాలిడ్ బ్యాట్స్మెన్. సో అతను కూడా ఐఎమ్ గివింగ్ జస్ట్ 5. అంత ఇంప్రెసివ్గా ధ్రువ్ జురెల్ ఈ సిరీస్లో పర్ఫార్మ్, ఒకటే టెస్ట్ ఆడాడు కోర్స్, బట్ 3 టెస్టులు కీపింగ్ చేశాడు. సాయి సుదర్శన్ అతనికి 3 టెస్టులో ఛాన్స్ వచ్చింది. అతను కూడా ఒకటే 50 చేశాడు. కరుణ్ నాయర్లో ఒకటే 50. బట్ కరుణ్ నాయర్ ప్లేడ్ 4 టెస్ట్ మ్యాచెస్. బట్ సాయి సుదర్శన్ ప్లేడ్ ఆల్ హిస్ ఇన్నింగ్స్ అట్ నెంబర్ 3. నెంబర్ 3 ఇస్ అ డిఫికల్ట్ పొజిషన్. దాంట్లో ఒక 50 చేసినా ఇంకో 2 ఇన్నింగ్స్లో కూడా అతను ఈ స్టేట్ ఫర్ ఎ లాంగ్ టైమ్. కన్జ్యూమ్డ్ ఐ థింక్ ఒక 150 బాల్స్ దాకా ఆడినట్టున్నాడు అతను. 150 రన్స్ చేశాడు అతను. హీ బ్యాటెడ్ సాలిడ్గానే బ్యాటింగ్ చేశాడు. బట్ అతను కూడా అంత ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయాలి. బట్ హీ హ్యాస్ షోన్ ప్రామిస్. యంగ్స్టర్ ప్రామిస్ చూపించాడు. అతనికి లాంగ్ రన్ ఇవ్వాలి. ఫస్ట్ టెస్ట్ తర్వాత డ్రాప్ చేయడమే తప్పు అనిపించింది మనకి. లాంగ్ రన్ ఇస్తే అతను ఖచ్చితంగా అంది వస్తాడు. ఇంగ్లాండ్ టూర్లో నెంబర్ 3లో ఆడుతూ న్యూ బాల్ ఫేస్ చేస్తూ రన్స్ చేయడం అందరికీ అన్నిసార్లు సాధ్యమయ్యే పరిస్థితి కాదు. ఫస్ట్ టైం ఇంగ్లాండ్ ఆడుతున్నాడు. బట్ ఆ 60 దట్ 150 హాఫ్ సెంచరీ దట్ హీ మేడ్ వాజ్ అన్ ఇంప్రెసివ్ నాట్. సాయి సుదర్శన్ ఐఎమ్ గివింగ్ 6 out of 10. నెక్స్ట్ జస్ప్రీత్ బుమ్రా ఆడిన 3 టెస్టుల్లో 2 5 వికెట్ హాల్స్ ఉన్నాయి. కానీ లార్జ్లీ హీ వాజ్ డిసప్పాయింటింగ్. ఎందుకంటే లీడర్ ఆఫ్ ది అటాక్గా అతను టీంని అంటే అతను గెలిపించలేకపోవడం కాదు, అతను చాలా ఎఫెక్టివ్గా బౌలింగ్ వేశాడు. కానీ బుమ్రా వాజ్ బౌలింగ్ మనకి ఫుల్ కంట్రోల్ ఉండేది. అతను హీ వాజ్ ది ఓన్లీ బౌలర్ ఫ్రమ్ ఇండియా హూ చెక్ రన్ ఫ్లో. మిగతా వాళ్ళందరూ రన్స్ విపరీతంగా లీక్ చేశారు, కానీ బుమ్రాని రన్స్ ఇవ్వలేదు. బట్ అంత ఎఫెక్టివ్గా కూడా అనిపించలేదు. ఐ స్టిల్ రెస్పెక్ట్ హిమ్ ఎ లాట్, బట్ హీ డిడ్ంట్ హ్యావ్ ఎ గ్రేట్ సిరీస్. అది మాత్రం ఒప్పుకుంటారు. బుమ్రా దానివల్ల అతని గ్రేట్నెస్ 1% కూడా తగ్గదు. ఒక సిరీస్లో కలిసి రాదు. ఒక బ్యాట్స్మెన్ ఒక సిరీస్లో ఫెయిల్ అంటే బౌలర్ కూడా ఫెయిల్ కావచ్చు కదా. ఫెయిల్ అయ్యాడు, బట్ నాట్ 100% ఏం ఫెయిల్ కాలేదు. బట్ హీ వాజ్ నాట్ బుమ్రా స్టైల్లో అతని హై స్టాండర్డ్స్కి అతను మ్యాచ్ చేయలేకపోయాడు. దానికి ఇంకో కారణం కూడా ఉంది. ఏంటంటే ఇంగ్లాండ్ వాళ్ళకి ఈజీ అయిపోయింది. బుమ్రాని జాగ్రత్తగా ఆడుకుంటాం. మిగతా బౌలర్లు మాకు కావాల్సిన రన్స్ ఇస్తున్నారు. మిగతా వాళ్ళు ఓవర్కి 4, 5, 6, 7 రన్స్ చెప్పని ఇస్తున్నారు. సో బుమ్రా బౌలింగ్లో మేము ఎందుకు రిస్క్ తీసుకోవాలి, బుమ్రాని జాగ్రత్తగా ఆడుకుంటాం అని చెప్పి వాళ్ళు అది కూడా ఒక కారణం. బికాజ్ అదర్ ఎండ్లో ప్రెషర్ మెయింటైన్ చేయకపోతే బుమ్రా మాత్రం ఏం చేస్తాడు. బట్ ఈవెన్ అదర్వైజ్ బుమ్రా అతను కూడా కొంత అతని ట్రేడ్ మార్క్ యాక్యురసీ కూడా మనకు కనబడేది. ఈ వాజ్ ఆల్సో సమ్టైమ్స్ డ్రిఫ్టింగ్ డౌన్ ద ప్యాడ్స్. అంటే ఎక్కువ ట్రై చేయడం వల్లనే ఏదో మొత్తం మీద బుమ్రా ఓకే మనం ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయలేదు. ఐఎమ్ గివింగ్ హిమ్ 6.5 out of 10. బుమ్రాకి ఇంత తక్కువ మార్కులు ఎప్పుడు రావు. అండ్ ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటా ఒక ఇన్నింగ్స్లో 100 పైగా రన్స్ కన్సీడ్ చేయడం కూడా బుమ్రా. బట్ వాట్ ఎవర్, బుమ్రా డిడ్ంట్ హ్యావ్ ఏ గ్రేట్ సిరీస్, అదైతే మనం ఒప్పుకొని తీరాలి. ఆకాష్దీప్ మనకి ఎడ్జ్ బ్యాట్స్మెన్ టెస్ట్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అతనికి ఇవ్వాల్సింది. ఎందుకంటే 10 వికెట్స్ ఇచ్చాడు. ఫ్లాట్ వికెట్ మీద 10 వికెట్స్ ఇచ్చాడు. 4+6 అండ్ హీ బెన్ డెకెట్ని అతను రెగ్యులర్గా అవుట్ చేశాడు. జో రూట్ని రౌండ్ ద లెగ్స్గా అవుట్ చేశాడు, క్లీన్ బౌల్డ్ చేశాడు. హీ వాజ్ ఫినామినల్ ఇన్ ద టెస్ట్ మ్యాచ్. ఎడ్జ్ బ్యాట్స్మెన్ టెస్ట్లో చాలా ఇంప్రెసివ్గా
ఇంగ్లాండ్లో స్టార్ట్ చేశారు. బట్ అక్కడ 10 వికెట్స్ తీశారు, కానీ తర్వాత 3 టెస్టులో కలిపి 3 వికెట్లు వచ్చినాయి. సో అంత అదే పర్ఫార్మెన్స్ అంటే ఒక్కసారి ఆ హై చూసిన తర్వాత దాన్ని కంటిన్యూ చేయలేకపోయాడేమో అనిపించింది. ఈ బౌల్డ్ ఇంప్రెసివ్లీ. బట్ ఇంకొకటి ఏంటంటే అతను ఈజ్ మోస్ట్లీ ఎఫెక్టివ్ విత్ ద న్యూ బాల్ తర్వాత ఓల్డ్ బాల్తో అతను చాలా ఇన్ఎఫెక్టివ్గా అనిపించాడు. సో ఐఎమ్ గివింగ్ హిమ్ 7.5 అవుట్ ఆఫ్ 10. ప్రసిద్ధ్ కృష్ణ ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్ ఆడిన సిరీస్లో బోల్డ్ రన్స్ ఇచ్చేశాడు, కొన్ని వికెట్లు తీసినా బోల్డ్ రన్స్ ఇచ్చేశాడు. కానీ హీ రిడీమ్డ్ హిమ్సెల్ఫ్. అప్పుడైతే అతనికి హర్షల్ కాంబోజ్తో పాటు 3, 4 మార్కులు వచ్చేవి షార్దుల్ ఠాకూర్తో పాటు. కానీ అతను మళ్ళీ అవకాశం ఇచ్చారు లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో, ఓవల్ టెస్ట్ మ్యాచ్లో ఈ బౌల్డ్ బ్యూటిఫుల్లీ. సో అతన్ని ఉన్న టాలెంట్, ఎందుకంటే అతను మనకు చాలా అవసరం. ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ అందరూ కూడా ఎవరికి హైట్ లేదు, అందరూ బిలో 6 ఆర్ జస్ట్ అబౌట్ 6 feet ఉన్న వాళ్ళే. ఈ 6'2" టాల్ అండ్ అతని రిలీజ్ పాయింట్, ఎందుకంటే మీకు ఇషాంత్ శర్మ 6 అడుగులు 4 అంగుళాలు ఉన్నాడు, ప్రసిద్ధ్ కృష్ణ కంటే అందరికంటే పొడుగున్నాడు. కానీ అతని రిలీజ్ పాయింట్ బుమ్రా కంటే జస్ట్ ఒక ఇంత ఎక్కువ ఉంటుందేమో, ఇంకా రిలీజ్ పాయింట్ తక్కువ ఉంటుంది. కానీ హీ హాస్ గాట్ హై రిలీజ్ పాయింట్, చాలా హైట్ నుంచి వస్తుంది బాల్. అండ్ హీస్ దట్ హిట్టింగ్ ద డెడ్ బౌలర్, అంటే మీకు షార్ట్ లెంత్ వేసి బాల్ని రైజ్ చేయగల బౌలర్, అండ్ టెక్ని హార్డ్గా హిట్ చేసే బౌలర్, రిలీజ్ చేసే బౌలర్ కాదు. అలాంటి బౌలర్ మనకు అవసరం, అలాంటి బౌలర్ అవసరం. సో ఈ 5th టెస్ట్ మ్యాచ్లో అతను తన రియల్ టాలెంట్ చూపించాడు అండ్ ఈ బౌల్డ్ బ్యూటిఫుల్లీ. పర్టికులర్లీ లాస్ట్ మార్నింగ్ 5th డే మార్నింగ్ అతను వేసిన స్పెల్ అలాంగ్ విత్ సిరాజ్, ఆ ప్రెషర్ సిచ్యుయేషన్లో ఆ ప్రెషర్ని తట్టుకొని అతను వేసిన బౌలింగ్. 2 బౌండరీలు వెళ్ళి ఫస్ట్లో, దాంట్లో ఒకటి బౌన్స్ రైస్ బౌండరీ వెళ్ళింది, ఇంకోటి ఎడ్జ్ తీసుకెళ్ళింది. బట్ అదర్వైజ్ ఈ బౌల్డ్ బ్యూటిఫుల్లీ. హీజ్ అ థింకింగ్ బౌలర్ ఆల్సో, ఎందుకంటే ది వే హీ గాట్ రిడ్ ఆఫ్ జార్జ్ స్ట్రంగ్ని అవుట్ చేసినప్పుడు అతను స్క్వేర్ లెగ్లో ఫీల్డర్ని పెట్టాడు, అంటే ఇద్దరు ఫీల్డర్ని పుల్ షాట్ కోసం పెట్టి డబల్ బ్లఫ్ కింద అతను హీ బౌల్డ్ ఏ యార్కర్ లెంత్ బాల్ అండ్ హ్యాడ్ హిమ్ క్లీన్ బౌల్డ్. సో ఈజ్ అ థింకింగ్ బౌలర్ ఆల్సో, ఈజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్ అందుకే అతనికి 7.5 ఇస్తున్నాను. సో బారాకూన్ మాఫ్ అంటారు హైదరాబాద్ భాషలో. సో అతను ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్లో అన్ఇంప్రెసివ్ స్టార్ట్ని లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో బ్రహ్మాండంగా రిడీమ్ చేసుకున్నాడు. సో ప్రసిద్ధ్ కృష్ణ గెట్ 7.5 అవుట్ ఆఫ్ 10 ఇన్ మై బుక్స్. తర్వాత జైస్వాల్, యశస్వి జైస్వాల్ బ్లో హాట్ బ్లో కోల్డ్, 2 సెంచరీలు 2 50లు. సో ఓపెనర్గా న్యూ బాల్ ఫేస్ చేస్తూ ప్రతి ఇన్నింగ్స్ కన్సిస్టెంట్గా ఆడడం అంత ఈజీ కాదు, పర్టికులర్లీ ఇంగ్లీష్ కండిషన్స్లో. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ డిఫికల్ట్ జాబ్. అయినా కూడా ఇంగ్లాండ్లో మొట్టమొదటిసారి ఆడుతూ అతని మీద మనకు ఒక క్వశ్చన్ మార్క్ ఏముందంటే ఇండియాలో బాగా ఆడతాడు, బయట సరిగ్గా ఆడలేమో అని అనుకున్నాం. కానీ ఇక్కడ కూడా తను ఆస్ట్రేలియాలో ప్రూవ్ చేసుకున్నాడు, ఇక్కడ ఆస్ట్రేలియాలో బౌన్సీ ట్రాక్స్లో ప్రూవ్ చేస్తున్నాడు, మరి ఇక్కడ మూవింగ్ బాల్కి అగేన్స్ట్గా కూడా ప్రూవ్ చేసుకుని 2 100s ఫస్ట్ టెస్ట్లో, లాస్ట్ టెస్ట్లో 100s చేశాడు. పర్టికులర్లీ మనకి ఓవెల్ టెస్ట్లో అతని 100 ద సెకండ్ ఇన్నింగ్స్ వాజ్ రియల్లీ ఇంపార్టెంట్, చాలా చాలా క్రూషియల్. అతను కొంచెం లూజ్నెస్ ఇన్ హిస్ టెక్నిక్, ఇంకొంచెం ఆ లూజ్నెస్ అనేది అవుట్ సైడ్ ద అవసరం, అతని లూజ్నెస్ మార్చుకోవాలి. తర్వాత రైట్ ఆర్మ్ బౌలర్స్ బౌలింగ్ ఓవర్ ద వికెట్ ఒక యాంగిల్ క్రియేట్ చేసి అతన్ని స్లిప్స్లో క్యాచ్ ఇచ్చేలా చేస్తున్నారు. జోఫ్రా ఆర్చర్ చూసాం మనం. సో అదొక కొంచెం వీక్నెస్ కూడా డెవలప్ చేసుకున్నట్టుగా ఉన్నాడు అతను. బట్ అదర్వైజ్ ఈ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. 4 మంచి ఇన్నింగ్స్ అతను నేను చూసాం, కానీ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే అతను కూడా హై స్టాండర్డ్స్ పెట్టాడు. సో ఈజ్ గెటింగ్ 7.5 అవుట్ ఆఫ్ 10. యంగ్స్టర్ అతను క్యాచ్లు కూడా వదిలేశాడు, బట్ క్యాచ్లు వదిలేయడం మనం తప్పటి. క్యాచ్లు ఫస్ట్ టెస్ట్లో అతను చాలా క్యాచ్లు వదిలేశాడు. హీ హ్యాడ్ ఎ బ్యాడ్ టెస్ట్ మ్యాచ్ యాజ్ ఎ ఫీల్డర్. తర్వాత వాషింగ్టన్ సుందర్ ఈజ్ ద ఫైండ్ ఆఫ్ ది సిరీస్ నా దృష్టిలో. ఎందుకంటే ఎప్పుడు అతను గతంలో వరుసగా 3 టెస్టులు ఆడలేదు, చాలా బ్రీఫ్ టెస్ట్ కెరీర్. ఇప్పుడు 2021 నుంచి ఆడుతున్నాడు అతను. మనం బీజీటీలో డెబ్యూ చేశాడు, చాలా బాగా పర్ఫామ్ చేశాడు అక్కడ. కానీ అతనికి ఆన్ అండ్ ఆఫ్ ఆడుతున్నాడు. అశ్విన్ మరొక ఆఫ్ స్పిన్నర్ ఉండడం అన్న టెస్ట్ మ్యాచ్లో, లేకపోతే అవుట్ సైడ్ ఇండియా ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ జడేజాని ఆడించడం, బట్ అతనికి రెగ్యులర్ ఛాన్సెస్ రాలేదు. కానీ ఇక్కడ వరుసగా 4 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. ఆల్మోస్ట్ ఈ సిమెంటెడ్ హిస్ ప్లేస్ ఇన్ ద సైడ్. తన ప్లేస్ని ఖాయం చేసుకున్నాడేమో అనిపిస్తుంది, అంత బాగా పర్ఫామ్ చేశాడు. ఎందుకంటే అతను మీరు చూడండి కీ పర్ఫార్మెన్సెస్, మీకు ఎజ్బాస్టన్లో మనం లాస్ట్ డే రోజున బెన్ స్టోక్స్ని లంచ్కి ముందు అవుట్ చేయడం, తర్వాత లార్డ్స్లో ఒక 4 వికెట్లు తీయడం, మాంచెస్టర్లో అతని బౌలింగ్ చాలా లేట్గా 68 ఓవర్ల తర్వాత బౌలింగ్ ఇచ్చాడు శుభన్ గిల్, కానీ ఆ బౌలింగ్ అంత లేట్గా ఇచ్చిన వెంటనే 2 వికెట్లు తీశాడు. సో
హెస్ బిన్ ఎఫెక్టివ్ విత్ బాల్ అండ్ బ్యాట్. అలాగే మనకి మాంచెస్టర్లో అతను జడేజాతో కలిసి మాన్యుమెంటల్ పార్ట్నర్షిప్, ఇద్దరు కలిసి సెంచరీలు చేసి మనకి ఇంగ్లాండ్ని నిలువరించారు. స్టోన్ వాలింగ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ దోస్ టూ ఆల్రౌండర్స్, అది చాలా ఇంపార్టెంట్. అది అక్కడ డ్రా చేయడం బట్టి కదా మనం ఎలాగైతే సిడ్నీ డ్రా మనకి గ్యాబా విక్టరీకి దోహదం చేసిందో, అక్కడ అశ్విన్ విహారీ ఎలా చేశారో ఇక్కడ జడేజా అండ్ వాషింగ్టన్ కూడా అలాగే చేశారు. సో దాని నుంచి మనం ఓవర్లో గెలిచాం ఆ ఇన్స్పిరేషన్తో. సో దట్ ఇన్స్పిరేషన్ హెస్ ప్రొవైడెడ్. ప్రతిసారి 40s ఒక 2-3 20s, ఎందుకంటే లాస్ట్ ఆడుతున్నాడు కాబట్టి 20s చేశాడు, అందుకంటే ఎక్కువ అవకాశం రాలేదు. ఎందుకంటే అతను లాస్ట్ టైల్ ఎండర్స్ వచ్చేసరికి ఒక ర్యాష్ షాట్ కొట్టి అవుట్ అవ్వాలి అనే పరిస్థితిలో వచ్చేసింది. సో ప్రతిసారి కూడా హీ ఆల్వేస్ పుట్స్ ప్రైస్ ఆన్ హిస్ వికెట్. ఈజీగా వికెట్ ఎప్పుడు పారేసుకోడు వాషింగ్టన్. సాలిడ్ బ్యాట్స్మెన్. ఈ నీడ్స్ ప్రమోషన్. అతని గురించి వేరే వీడియో కూడా చేస్తాను, దాంట్లో అతను ఏ ప్లేస్లో ఆడాలని కూడా నేను చెప్తాను. బికాజ్ హీఈస్ అ వెరీ సాలిడ్ బ్యాట్స్మెన్. అండ్ బౌలర్గా కూడా ఇండియన్ కండిషన్లో ప్రమాణ బౌలింగ్ చేస్తే బయట కూడా హెస్ బిన్ ఇంప్రెసివ్. అండ్ ది 50 హెస్ స్కోర్డ్ ఇన్ ఓవర్. సెకండ్ ఇన్నింగ్స్లో అతను చేసిన 50, అంతవరకు ఏంటంటే అతను బ్లాక్ చేస్తాడు, బ్లాకర్ అనుకున్నాం మనం. కానీ ఎప్పుడైతే టైల్ ఎండర్స్తో ఆడాల్సి వచ్చింది, ముఖ్యంగా ప్రసిద్ధ్ కృష్ణతో యాడెడ్ సమ్ 36-38 రన్స్ లాస్ట్ వికెట్. దట్ వాజ్ హైలీ ఇంప్రెసివ్. 4 6లు కొట్టి, అంటే డిఫరెంట్ గేర్స్లో ఆడగలను. ఐ కెన్ ప్లే అకార్డింగ్ టు ద సిచ్యుయేషన్. ఆ గేమ్ అవేర్నెస్ ఉంది అతనికి. హీ హాస్ గాట్ ఎ థింకింగ్ బ్రెయిన్. అండ్ యంగ్స్టర్ అతను, ఐ థింక్ ఈజ్ 24-25. ఈ ఏజ్లోనే ఇంత డక్కాముక్కిలు దీని టెస్ట్లో ప్రెషర్ సిచ్యుయేషన్, ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్లో, ఇండియాలో అన్ని చోట్ల పర్ఫామ్ చేశాడంటే డెఫినెట్లీ ఈజ్ మ్యాన్ ఫర్ ద ఫ్యూచర్ వాషింగ్టన్ సుందర్. సో ఐఎమ్ గివింగ్ 8 out of 10 ఫర్ వాషింగ్టన్. హెస్ డన్ రియల్లీ వెల్. తర్వాత రిషబ్ పంత్, ఎలా మర్చిపోతాం అతన్ని. ముఖ్యంగా అతను ఇంజరీతో ఉన్నా సరే మాంచెస్టర్లో వచ్చి కుండకుండా వచ్చి బ్యాటింగ్ చేయడం. అతనికి ఆల్రెడీ గతంలో సీరియస్ లెగ్ ఇంజరీ అయ్యి 1.5 year క్రికెట్కి దూరంగా ఉన్నవాడు, మళ్ళీ తన గాయం తిరగబెట్టినా సరే, అగ్రవేట్ అయినా సరే వచ్చి ఆడడం నిజంగా హెడ్స్ ఆఫ్ టు హిమ్. అండ్ అంతకుముందు కూడా అతను ఆడినవన్నీ 7 innings ఆడిన 7 innings 2 centuries 3 50s చేశాడు. అంత కన్సిస్టెంట్గా ఆడాడు. అండ్ హీ హాజ్ ఆల్వేస్ టేకెన్ ది అటాక్ టు ది అపోజిషన్. కౌంటర్ పంచ్ ఇస్తూనే ఉన్నాడు ప్రతిసారి కూడా. అతను ఎప్పుడు ఎలాంటి షాట్ కొడతాడు, లంచ్కు ముందు కూడా ఒక 4 కొడతాడు, వచ్చి రావడంతోనే సెకండ్ బాల్ లాఫ్టెడ్ షాట్ ఆడతాడు. సో ఇంగ్లాండ్ బౌలర్స్ని ఎప్పుడు ఈ కెప్ట్ దమ్ గెస్సింగ్. పంత్ ఎప్పుడు తమ మీద విరిచిపోతాడో వాళ్ళకి అర్థమయ్యేది కాదు. ఆ రకమైన ఇంపాక్ట్ అతను ఎప్పుడు క్రియేట్ చేస్తాడు. అండ్ అంత కన్సిస్టెంట్గా ఆడడం ఇంగ్లాండ్లో, అంత కన్సిస్టెంట్. 2 centuries 3 50s అవుట్ ఆఫ్ 7 innings 5 innings 50 దాటాడంటే వీ కెన్ అండర్స్టాండ్. అది యావరేజ్ 68. ఒక్కసారి కూడా నాట్అవుట్ లేదు. నాట్అవుట్ వల్ల యావరేజ్ చాలా బూస్టప్ అవుతుంది. జడేజా ఇస్ హ్యావింగ్ అన్ యావరేజ్ ఆఫ్ 86 బికాజ్ 4 ఎన్నో నాట్అవుట్లు ఉన్నాయి. ఇతను నాట్అవుట్ లేకుండా అతను యావరేజ్ 68. బై దట్ వీ కెన్ అండర్స్టాండ్ ది కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ అతను క్రియేట్ చేసింది. సో పంత్కి 8 out of 10. టోటల్గా కంప్లీట్గా లేకపోయినా, లాస్ట్ విజయంలో అతను పాలు పంచుకోలేకపోయినా కూడా పంత్ ప్లేడ్ ఏ వండర్ఫుల్ రోల్. అతని నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసిన రోల్ అతను ప్లే చేశాడు. అండ్ రవీంద్ర జడేజా, ది సీనియర్ మోస్ట్ ప్లేయర్ ఇన్ ద టీమ్. సో ఆ సీనియర్ మోస్ట్ ప్లేయర్ అతని సీనియారిటీని బ్రహ్మాండంగా చూపించాడు. అతను 5 50s ఒక 100 కొట్టాడు. ఇంత కన్సిస్టెంట్ బ్యాటింగ్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. చాలా సాలిడ్గా, చాలా సేఫ్గా అతను బ్యాటింగ్ చేయడు. సేఫెస్ట్ బ్యాట్స్మెన్. నెంబర్ 6లో మనకు ఒక పెట్టని కోటలాగా అతను ఆడడం అనేది మనం చూసాం. సో జడేజా ఉన్నాడు అంటే మనకి రెస్ట్ ఇష్యూ. ముఖ్యంగా మాంచెస్టర్లో, అలాగే లాస్ట్ టెస్ట్లో ఓవెల్లో అతను ఆడిన ఇన్నింగ్స్ వండర్ఫుల్. ప్రైస్లెస్ ఇన్నింగ్స్. బౌలింగ్లో 7 wickets తీశాడు. అంటే బౌలింగ్లో మరింత టైట్గా బౌలింగ్ చేస్తుంటే బాగుండేది అనిపించి, బట్ పెద్ద కంప్లైంట్లు ఎందుకంటే ఆ పిచెస్కి అక్కడ అతనికి అనుకూలమైన పిచెస్ కానే కాదు. ఫీల్డింగ్లో కూడా బ్రహ్మాండమైనప్పుడు లాస్ట్లో మీరు టెస్ట్ మ్యాచ్ లాస్ట్ డే రోజున ఒక 10 below రన్ రేట్ ఉన్నప్పుడు ఒక 4 ఆపాడు బౌండరీ లైన్ దగ్గర. అతనే ఆపగలడు, ఎవరు ఆపలేడు. అంత స్పీడ్గా పరిగెడితే డైవ్ కొట్టాడు, సరిగ్గా బౌండరీ లైన్ ముందు ఆపాడు, 2 runs సేవ్ చేశాడు. అది చాలా క్రూషియల్ ఆ టైంలో. సో హీ యాజ్ అన్ ఆల్రౌండర్ who can excel in all 3 departments, he played a wonderful role. So I am giving 8.5 out of 10 to Ravindra Jadeja. He had a wonderful series. So once again, తను ఎందుకు వరల్డ్లో అంత నెంబర్ 1 ఆల్రౌండర్గా ఉన్నాడో మరొకసారి ప్రూవ్ చేస్తున్నాడు. కేఎల్ రాహుల్ ఎప్పుడు కూడా మనం అతన్ని తక్కువగా అంచనా వేస్తాం.
అతను ఏ పొజిషన్ ఆడతాడో అతనికే తెలియదు. ఒకసారి ఓపెనర్ ఇస్తారు, ఒకసారి నెంబర్ 6, నెంబర్ 7 కీపింగ్ రకరకాలుగా వాడుకుంటారు అతను. కానీ ఓపెనర్గా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశాడు. ఆస్ట్రేలియాలో బాగా ఆడాడు. ఆస్ట్రేలియాని మించిపోయాడు ఇక్కడ. ఇంగ్లాండ్లో మూవింగ్ బాల్కి అగేన్స్ట్ లాస్ట్ టైం గతంలో ఇంగ్లాండ్లో ఆడినప్పుడు ఎప్పుడు బాగా ఆడాడు. సో అతనికి ఉన్న పర్ఫెక్ట్ టెక్నికల్లీ హీజ్ అందరికంటే అతను బెస్ట్ బ్యాట్స్మెన్ ఫ్రమ్ ఇండియా సైడ్. గిల్ కూడా కాదు, టెక్నికల్లీ స్పీకింగ్ గిల్ కంటే కూడా బెటర్ టెక్నిక్, కాంపాక్ట్ ప్లేయర్. రాహుల్ ప్లేడ్ వండర్ఫుల్లీ వెల్, క్లాస్, ఈ యూజెస్ క్లాస్. సో ఓపెనర్గా వచ్చి అంత కన్సిస్టెంట్గా ఆడడం, 1000కి పైగా డెలివరీ చేశాడు. 1000 పైన డెలివరీస్ ఫేస్ చేశాడు రాహుల్. 2 100s 2 50s చేశాడు. 1066 బాల్స్ ఫేస్ చేశాడు. సో 2 50s 2 100s చేసినా కూడా జైస్వాల్ లాగా ఎస్ ప్లేడ్ నెంబర్ ఆఫ్ బాల్స్, ఎక్కువసేపు క్రీజ్లో ఉన్నాడు, ఇంపార్టెంట్ రన్స్ చేశాడు, టీంకి చాలా బాగా కాంట్రిబ్యూట్ చేశాడు. ముఖ్యంగా మాంచెస్టర్లో సెకండ్ ఇన్నింగ్స్లో అతను ఆడే తీరు వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఫర్ రాహుల్. సో రాహుల్ 500 పైగా రన్స్ చేశాడు. రాహుల్ మేడ్ మోర్ దెన్ 500. జడేజా రాహుల్ ఇద్దరు కూడా 500 అబౌవ్ రన్స్ చేశారు. సో ఓపెనర్గా ఆడుతూ అంత సక్సెస్ఫుల్గా ఆడటం, ఓపెనర్గా ఎప్పుడైనా అవుట్ అవ్వచ్చు. ఓపెనర్గా మెడ మీద కత్తి వేలాడుతుంటుంది. మీరు ఎంత గొప్ప ప్లేయర్ అయినా బౌలర్స్ ఫ్రెష్గా ఉంటారు, ఆ న్యూ బాల్తో దే కెన్ ప్రొడ్యూస్ సమ్ అన్ప్లేయబుల్ డెలివరీస్. అతను కూడా ఫేస్ చేశాడు. కానీ ఓపెనర్గా ఇంత కన్సిస్టెంట్గా ఆడడం రాహుల్కే చెల్లి. సో రాహుల్ 500 పైగా రన్స్ చేశాడు. రాహుల్ మేడ్ మోర్ దెన్ 500. జడేజా రాహుల్ ఇద్దరు కూడా 500 అబౌవ్ రన్స్ చేశారు. సో ఓపెనర్గా ఆడుతూ అంత సక్సెస్ఫుల్గా ఆడటం, ఓపెనర్గా ఎప్పుడైనా అవుట్ అవ్వచ్చు. ఓపెనర్గా మెడ మీద కత్తి వేలాడుతుంటుంది. మీరు ఎంత గొప్ప ప్లేయర్ అయినా బౌలర్స్ ఫ్రెష్గా ఉంటారు, ఆ న్యూ బాల్తో దే కెన్ ప్రొడ్యూస్ సమ్ అన్ప్లేయబుల్ డెలివరీస్. అతను కూడా ఫేస్ చేశాడు. కానీ ఓపెనర్గా ఇంత కన్సిస్టెంట్గా ఆడడం రాహుల్కే చెల్లి. 8.5 ఈజ్ గెటింగ్ 8.5 out of 10. శుభ్మన్ గిల్ కెప్టెన్, కరేజెస్, 754 రన్స్ చేశాడు. సెకండ్ హైయెస్ట్ రన్స్ చేసిన జో రూట్ ఇతనికంటే 220 రన్స్ తక్కువ చేశాడు. బై దట్ వీ కెన్ అండర్స్టాండ్ ఎంత కన్సిస్టెంట్గా ఎంత ఎక్కువ రన్స్ చేశాడు. 754 రన్స్. బ్రాడ్మెన్ ఒక్కడే క్యాప్టెన్గా ఇంత రన్స్ చేశాడు. బ్రాడ్మెన్ తర్వాత హైయెస్ట్ రన్స్ ఇన్ ఓవర్సీస్ టూర్ యాజ్ క్యాప్టెన్, అది ఇతనికే సాధ్యమైంది. సో ఫస్ట్ టూర్ యాజ్ క్యాప్టెన్, ఫస్ట్ సిరీస్ యాజ్ క్యాప్టెన్. సో అన్నప్రాసం రోజు ఆవకాయలకు ఇంగ్లాండ్లో ఆడుతూ కూడా ఇంత అంటే క్యాప్టెన్స్ అది బర్డెన్ కాలేదు, మరింత రెస్పాన్సిబుల్గా ఆడాడు. గతంలో ఏంటంటే అది రెస్పాన్సిబిలిటీ అనిపించలేదేమో అతను. ఇక్కడ ఎంత రెస్పాన్సిబుల్గా ఆడుతూ క్యాప్టెన్గా ఈ స్కోర్ 754 రన్స్, దాంట్లో 4 100s ఉన్నాయి. సో ఈ బ్రాడ్మెన్స్కి యావరేజ్ కూడా ఉంది. సో హీ బ్యాటెడ్ బ్రిలియంట్. అతను ఫ్లాట్ ట్రాక్ బుల్లీ అని చెప్పి కొంతమంది అంటారు. ఏం కాదు, చాలా టఫ్ సిచ్యుయేషన్స్లో ఆడాడు. ముఖ్యంగా మాంచెస్టర్ టెస్ట్లో 0 for 2 దగ్గర అతను వచ్చి ఆడిన ఆ ప్రెజర్ సిచ్యుయేషన్లో క్యాప్టెన్గా అతను ఆడిన ఇన్నింగ్స్ దట్ ఈస్ వండర్ఫుల్ రియలీ. దట్ ఇన్నింగ్స్ వీ కెన్ నెవర్ ఫర్గెట్. సో అది బెస్ట్ ఆఫ్ హిస్ 400s. సో శుభ్మన్ గిల్ అతను క్యాప్టెన్సీలో స్టిల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఇంకా ఇది లెర్నింగ్ కర్వ్, ఫస్ట్ నేర్చుకున్నాడు. అంత క్యాప్టెన్సీలో అంత ఇంప్రెసివ్గా చేశాడు. నేను క్యాప్టెన్సీ గురించి కూడా వీలైతే ఒక వీడియో చేస్తాను, అతని క్యాప్టెన్సీ గురించి కూడా. బట్ హీ హాజ్ యాజ్ అ ప్లేయర్, క్యాప్టెన్గా అంటే కూడా ప్లేయర్గా చాలా బాగా ఆడాడు. అండ్ క్యాప్టెన్సీ బర్డెన్ కాలేదు. ప్లేయర్స్ని అతను వాళ్ళతో మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంది. ప్లేయర్స్ని అతను ఎంకరేజ్ చేస్తున్న తీరు కానీ కొన్నిసార్లు బిహేవియర్ విషయంలో కొంత ప్రాబ్లమ్స్ రావచ్చుండొచ్చు, కానీ తర్వాత రికవర్ అయ్యాడు. బట్ హీఈస్ గెటింగ్ 8.5 out of 10. మ్యాన్ ఆఫ్ ది సిరీస్, బట్ హ్యాడ్ ఎ వండర్ఫుల్ సిరీస్. అండ్ లాస్ట్ అందరికంటే ఎక్కువ మార్క్స్ వచ్చింది సిరాజ్. దానికి ఎందుకో నేను రీజన్స్ ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను. సిరాజ్ గెటింగ్ 9 out of 10. సో సిరాజ్ 23 వికెట్లు తీశాడు. ఫ్లాట్ ట్రాక్స్ ఈ సిరీస్లో ఆల్మోస్ట్ ఆల్ ఇంక్లూడింగ్ లాస్ట్ ఓవర్లో కూడా అంత బౌలర్స్కి ఏం బ్రహ్మాండంగా హెల్ప్ ఉండేది కాదు. కొంత హెల్ప్ ఉంది, లార్డ్స్లో కొంత హెల్ప్ ఉంది, కానీ మిగతా 3 ఫ్లాట్ ట్రాక్స్ లార్డ్స్లో అండ్ ఇక్కడ కూడా సెంచరీలు వచ్చినాయి. ఇక్కడ కూడా రన్స్ చేశారు బ్యాట్స్మెన్, రన్స్ చేయకపోవడం ఏం లేదు. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫ్లాట్ ట్రాక్స్ మీద అందరికంటే ఎక్కువ 23 వికెట్స్ తీశాడు. నెక్స్ట్ బెస్ట్ 19 వికెట్స్ ఫ్రమ్ జార్జ్టన్. సో అన్ని వికెట్లు తీయడం 5 మ్యాచ్ల్లో. అదే ఏ మాత్రం బౌలింగ్లో వేగం తగ్గదు. ఈ రన్స్ ఇన్ హార్డ్ ఎవ్రీ బాల్ 135 140 145 ఈ రేంజ్లో బౌలింగ్ వేసి వచ్చాడు. 1100 పైగా డెలివరీస్ బౌలింగ్ వేశాడు. సో వర్క్ హార్స్ తన ప్రాణాలు ఒడ్డి దేశం కోసం తన కంప్లీట్ కమిట్మెంట్తో ఆడిన క్రికెటర్. హ్యాట్స్ ఆఫ్ టు సిరాజ్.
ఇప్పుడు సూపర్ స్టార్ అయిపోయాడు. ఇంతవరకు అతను ఎవరు స్టార్గా అనుకోలేదు. స్టార్ కాదు, నౌ హ్యాస్ బికమ్ సూపర్ స్టార్ ఇన్ మై బుక్స్. అందరూ అనుకున్నారు లేదు, సిరాజ్ ఈజ్ ద సూపర్ స్టార్ ఇన్ దిస్. అతను లాస్ట్ బాల్ అవుట్ చేశాడు కదా గస్ అట్కిన్స్ అన్ని ఓవర్లు వేస్తూ అంత ఏమాత్రం అసలు లాస్ట్ బాల్ అతను దట్ యార్కర్ వాజ్ బౌల్డ్ ఎట్ 143 km/h. సో ఆ చివరి వరకు తన కంప్లీట్ ఎనర్జీస్, తన కంప్లీట్ శాయశక్తులు ఒడ్డి అతను పర్ఫామ్ చేశాడు. అందుకే మీకు నంబర్స్ ప్రకారం కాదు, ఈ నేను ఇచ్చిన ర్యాంకింగ్స్ ఏ కూడా దాని మీద స్టాటిస్టిక్స్ ఆధారంగా మీకు సెలెక్ట్ చేయాలంటే ఏ సెలెక్ట్ చేస్తారు, ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నెంబర్స్ ఆధారంగా కాదు. సిరాజ్ పర్ఫార్మెన్స్ అండ్ ది ఇంపాక్ట్, మన 2 విజయాల్లో అతను కీ రోల్ ప్లే చేయడం, బుమ్రా లేకపోయినా ఆ లోటుని అతను కవర్ చేయడం. అందుకే సిరాజ్ గెట్స్ హైయెస్ట్ మార్క్స్ 9/10. సో టాప్ మార్క్ సిరాజ్కి, లీస్ట్ మార్క్ అన్ఫార్చునేట్లీ అన్షుల్ కాంబోజ్కి. బట్ అన్షుల్ కాంబోజ్ విల్ కమ్ బ్యాక్ ఇన్ టు ఇండియన్ టీమ్, హెస్ గాట్ దట్ టాలెంట్. అన్షుల్ విల్ కమ్ బ్యాక్, నితీష్ విల్ కమ్ బ్యాక్. ఎవ్వరు ఈ సిరీస్లో ఆడిన అందరికీ మంచి భవిష్యత్తు ఉంది. సాయి సుదర్శన్ కానీ, కరుణ్ నాయర్ ఐఎమ్ నాట్ వెరీ షూర్, ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ మళ్ళీ టీంలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి. బట్ కరుణ్ నాయర్ కూడా ఛాన్స్ రావచ్చు, మళ్ళీ డొమెస్టిక్లో బాగా ఆడితే ఈ కెన్ ఆల్సో స్టిల్ కమ్ బ్యాక్. బట్ అక్కడ పోటీ చాలా ఉంది. సో దిస్ ఇస్ అ వండర్ఫుల్ సిరీస్. అందరి కాంట్రిబ్యూషన్ ఉంది. మన ఇన్ని పేర్లు అంతా 16 మంది ప్లేయర్స్ ఆడారు. 16 మంది కాంట్రిబ్యూషన్ ఏదో ఒక పాయింట్లో ఉంటూనే ఉంది మనం సిరీస్ డ్రా చేసుకోవడానికి. అండ్ దిస్ సిరీస్ విల్ నాట్ ఫర్గెట్ సో సూన్. దీని గురించి ఇంకా మనం ఇంకొన్నేళ్ల పాటు మాట్లాడుకుంటూనే ఉంటాం కదా.